వసంత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు నిన్న మేడిగడ్డ మీద కేసీఆర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు? అంటే మీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉంటారు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటారు, పొద్దున్న లేస్తే కేసీఆర్ చెప్పడం తప్ప, కేసీఆర్ని తిట్టుడు తప్ప ఏం చేయలేరు, మీరు ఇది మార్చుకోవాలని చెప్పినా కూడా నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి వచ్చిండు మన తెలంగాణ రాష్ట్రానికి. ఇలా రాష్ట్రం సాధిస్తేనే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానం కల్పించబడ్డది. సాధించిన తెలంగాణని పచ్చగా ఉండాలి, బాగుండాలని కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు నడిపారు. దాని అనంతరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచించి ఎవరైనా ప్రజల అధికారం ఇచ్చారు, దాన్ని శిరసావహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా కల్పించింది. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల గొంతుగా కేసీఆర్ గారు నిలబడ్డారు. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు 6 గ్యారంటీలు 420 హామీలు అన్నావు, అది ఒక్కటి అమలు చేయకపోగా ఇలా కాళేశ్వరం మేడిగడ్డ అనేది ఒక ప్రాణవాయువు లాంటిది, తెలంగాణకి ఒక ప్రాణవాయువు లాంటిది. ఇవాళ కింది నుంచి పైనుంచి కిందికి వస్తాయి వాటర్, కానీ కింది నుంచి పైకి పంపించేటువంటి శంకరుడే పంపించిండు. దాని తర్వాత మళ్ళీ అపర భగీరథుడైన కేసీఆర్ గారే పంపించారు. సిస్టమ్ అంతా రెడీ ఉంది. కావాలని చెప్పేసి దాన్ని పొలాలను ఎండగొట్టి ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా చేసినటువంటి మూర్ఖుడు. ఒక 2 పిల్లర్లు ఉంగితే అది బయాలజికల్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, కింద కొంచెం శాండ్ అదేదో ప్రాబ్లం ఉంది, దాన్ని రిపేర్ చేయించాల్సింది పోయి దాన్ని కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని ఒక కుట్ర చేసిండు తప్ప ప్రజలకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయాలి. ఇంట్లో ఏదైనా పగులు వస్తే రిపేర్ చేయించుకుంటాం. ప్రజల పట్ల అవగాహన లేనటువంటి వాడు కాబట్టి ఏమైనా కేసీఆర్ గారిని తిట్టాలి, ప్రజలలో హైప్ పెరుగుతాడు. కానీ అది ఎన్నటికి కూడా జరగదు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారు రావాలనుకుంటారు. నిన్ను తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా నీ చిల్లర మాటలు బంద్ చేసి నీవు ఇచ్చిన హామీలపైన, నీ యొక్క పాలన పైన దృష్టి పెట్టాలి. దీన్ని ఉద్దేశించి కూడా నిన్న మాట్లాడుతూ ప్రజాపాలన పోవాలని చెప్పి కోరుకుంటున్నారు కొంతమంది, సిగ్గుశరం ఉండాలని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. దాంట్లో మీద ఎట్లా చూస్తారు మేడం? ఒక ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డి అంటలే, ఒక ముఖ్యమంత్రి అనే ఒక పదంకు అర్థం తగ్గిపోయే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. సీఎం అనే పదానికి అర్థం తగ్గిపోయే విధంగా, ఆ స్థాయిని, ఆ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అటువంటి మాటలు మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి? ప్రజాపాలన ఎందుకు పోవాలనుకుంటారు? ఎవరు పోవాలనుకుంటారు? కేసీఆర్ పోవాలనుకుంటుండా, జీవన్ రెడ్డి పోవాలనుకుంటుండా? మేము ఎవ్వరం పోవాలనుకుంటలే. ప్రజలు నువ్వు ఇస్తా ఎన్నో దరఖాస్తులు తీసుకున్నావు, అన్ని చెత్తబుట్టలు వారేసినావు, ఎన్నో లక్షల అభయస్తావు అంటావు, ప్రజాపాలన అంటావు, ఈ దరఖాస్తులు అంటావు, మొన్న కూడా 99 ప్రణాళిక అని చెప్పినావు. ఏ ప్రణాళికలో ఎవరికి ఏం చేసినావు? ప్రజాపాలన ఏం చేసింది? ప్రజలకు ఏం ఒరిగింది? ఏముంది? అందుకే అల్టిమేట్ గా ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి పోవాలని. కేసీఆర్ కోరుకోవట్లే, జీవన్ రెడ్డి కోరుకోవట్లే. ఈ కేసీఆర్ ని కూడా పాపాల భైరవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం, మీ నాయకుడిని పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలి? ఈ 2.5 సంవత్సరాలల్లో ఆల్రెడీ ప్రజలందరూ కూడా సగం చంపేసి సమాధి వేసేసి రేవంత్ రెడ్డి. నిన్న కేసీఆర్ అన్నాడు కదా, ఆల్రెడీ సగం అయిపోయింది. ఇక కొన ఊపిరితోటి ఉన్నాడు. కొన ఊపిరితోటి ఉన్న ఈ సగం కాలం అయిపోయింది. ఇంకా కొంతకాలంలో కూడా పూర్తిగా కూడా అది సమాధి చేస్తారు. మా నాయకుడు పాపాలు చేయలే, మా నాయకుడు పుణ్యం చేసిండు కాబట్టి ఇవాళ పచ్చబడ్డ తెలంగాణ చూస్తే నీకు అర్థమవుతుంది. ఇంత పంట పడింది, ఉమ్మడి సమైక్యాంధ్రలో ఎంత పంట పండిందో ఒకసారి లెక్కది తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పంట పండిందో ఒకసారి లెక్కది. పాపం ఎవరు చేసిర్రో అర్థమవుతుంది. ఇవాళ గురుదక్షిణగా మన నీళ్లను నువ్వు తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఎవరిది పాపం, ఇవాళ ఎవరిది పుణ్యం అనేది అర్థమవుతా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఓవరాల్ గా జీవన్ రెడ్డి గారి చేరికను కూడా కొంత ఆయన ఇన్సల్ట్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము చాలా అవకాశాలు ఇచ్చినాం కానీ సిగ్గుశరం లేకుండా పోయి అందులో ఉండి ఇప్పుడు మాట్లాడుతూ ఉండడం చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జీవన్ రెడ్డి గారి కలయిక, ఒక తెలంగాణ సాధకుడి కలయిక వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం పుట్టుకుంది అలా. ఎందుకంటే ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ వ్యక్తి కాదు కదా. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 కలిపినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడే అన్నాడు, నేను స్కూల్ అక్కడ చేసిన, కాలేజ్ ఇక్కడ, ఆర్ఎస్ఎస్ స్కూలు, కాలేజు, టీడీపీ, మళ్ళీ బీజేపీ అన్నిటి కలయిక కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మాటలు అదే విధంగా ఉంటాయి. ఇట్లా అంటే ఒక స్థిరత్వం లేని నాయకుడు, అల్టిమేట్ గా చెప్పాలంటే ఒక స్థిరత్వం నిలకడలేనటువంటి నాయకుడు కాబట్టి ఇలా ఈ విధంగా అసలు మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఉంది. నిన్ను మాట్లాడాలంటే 100 మాటలు మాట్లాడొచ్చు, కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ.